ఇప్పటి వరకు కూడా నిందితులు బయటే ఉన్నారు. చక్కగా లాయర్ల దగ్గరికి వెళ్తున్నారు. ఏ విధంగా కౌంటర్ కేసు కట్టి తప్పించుకుందామని చెప్పి చూస్తున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో ఆ 6గురిని 7గురిని కూడా తప్పనిసరిగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన న్యాయం, ఈ దాడి జరిగిన కుటుంబానికి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం వారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని స్మెల్ మీకు బయటకు వచ్చిందంటే ఇప్పటికే వారి మీద యాక్షన్ మొదలు పెట్టాలి కదా. అంటే పోలీసుల అలసత్వం ఈరోజు ఎవరైతే సర్పంచ్ ప్రతినిధికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు కదా. ఈరోజు కేసు కట్టాం అని చెప్పని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. కానీ ఏవో చిన్న చిన్న కేసులు కట్టి ఈరోజు అదే జలుమూరు మండలంలో గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో మా ఎక్స్ సర్పంచ్ని నేరుగా ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చంపడం కూడా జరిగింది. ఎప్పుడూ లేనటువంటి సంస్కృతిని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఈ కూటమి నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుసరిస్తూ భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్ష పార్టీలు ఉండకూడదు, ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చెప్పి ఉద్దేశం మీద ఇటువంటి దాడులు చేస్తున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి ఎవరైతే ఇలా ఉన్నారో, ఈ నేరం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఇలాగ అటాక్ చేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా గౌరవ ఎస్పీ గారిని మీ అందరి సమక్షంలో కోరుకుంటున్నాను.